ప్రైవేట్ సెక్టర్ రావాలంటే ప్రభుత్వం చేయలేకపోతుంది, బయట నుంచి పెట్టుబడులు పెట్టాలి, ఎవరన్నా స్టార్ట్ చేయాలి. ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళకి కావాల్సిన హోప్, ట్రస్ట్ ఈజ్ నాట్ బీయింగ్ క్రియేటెడ్ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ లెస్ ఏదో చేస్తున్నారు, కానీ ఒక పరిపాలన కానీ లేకపోతే పెట్టుబడిదారుని తీసుకొచ్చేంత సమర్థత కానీ లేకపోతే ఒక ట్రస్ట్ కానీ క్రియేట్ చేయలేకపోయారు. అందుకని ఎవరు రావట్లేదు. అక్కడున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరిగిపోతుంది. అట్లాంటి దాన్ని ఐడెంటిఫై చేసాం మేము. ఈ తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వంలోకి వస్తే మేము ఏం చేయగలం? చిత్తూరు విషయానికి వద్దాం. చిత్తూరు విషయంలో పారిశ్రామికంగా మీరు అభివృద్ధి చేస్తానని చెప్పి మీరు అన్నారు. అది ఎట్లాగంటే చేస్తాను అంటే ఇట్ షుడ్ బి ఎవిడెన్స్డ్ బై సమ్ సబ్జెక్ట్. మాకు మెడ్రాస్ 120 కిలోమీటర్స్ అవే దాటితే మేము చిత్తూరు ఉన్నామండి. బెంగళూరు 160 కిలోమీటర్స్ దాటితే చిత్తూరు ఉందండి. చిత్తూరుకి బ్రహ్మాండమైన 4 వే ఉందండి, 2 కనెక్ట్ చేస్తుంది. ల్యాండ్ అవైలబుల్ ఉందండి. అయితే ఆల్రెడీ ఈ 2 సిటీలు మెట్రోపాలిటన్ సిటీస్కి నాన్ పొల్యూటెడ్గా క్రియేట్ చేద్దామని 100 కిలోమీటర్స్ లోపల ఇండస్ట్రీస్ పెట్టద్దు, యూ గో ఎస్టాబ్లిష్ ఆఫ్టర్ బియాండ్ 100 కిలోమీటర్స్ అని ఒకటి ఉంది. అట్లాంటి ఇండస్ట్రీస్ కానీ మేము పెట్టాలంటే ఇఫ్ యూ థింక్ 100 కిలోమీటర్స్ బియాండ్, చిత్తూరు ఇస్ హియర్. ఇఫ్ యూ థింక్ 100 కిలోమీటర్స్ బియాండ్ బెంగళూరు, వీఆర్ హియర్. ఎట్లా ఒకేసారి పెద్ద ఇండస్ట్రీస్ పెట్టేస్తామా? ఆటోమొబైల్ పెట్టేస్తామా? ఇంజనీరింగ్ పెట్టేస్తామా? ఫార్మా పెట్టేస్తామా? అసాధ్యం. కాకపోతే విసి చెన్నై, పెరంబదూర్, కంచీపురం పెరంబదూర్ రోడ్ చూస్తే యూ హ్యావ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లైక్ హుందాయ్, రాయల్ ఎన్ఫీల్డ్, ఫోర్డ్, వాట్ నాట్, ఆల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఇన్ని ఉన్నాయి. వాళ్ళతో కానీ అగ్రిమెంట్ చేసుకొని ఇఫ్ దే కెన్ ఎస్టాబ్లిష్ రాదర్ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఎంఎస్ఎంఈస్ ఇన్ దిస్ కారిడార్, ఇక్కడ చేసిన పార్ట్స్, ఇక్కడ చేసిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ పెట్టుకుంటే అది కరెక్ట్గా వాళ్ళకి సేల్ ప్రాబ్లం ఉండదు, మార్కెటింగ్ ప్రాబ్లం ఉండదు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం ఉండదు. ఈచ్ ఇండస్ట్రీ కెన్ ప్రొవైడ్ 10 to 15 పీపుల్ ఎంప్లాయ్మెంట్. Imagine if we can establish 100 industries like that, 1000 employment ikkade create chestam. Correct. That kind of endeavors we are trying to make. అవి అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. మేము వచ్చిన తర్వాత విత్ ది సపోర్ట్ ఆఫ్ బాబు గారు వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. ఎందుకంటే ఇన్సిడెంటలీ ఇది బాబు గారి కాన్స్టిట్యున్సీ కూడా. అవును, కుప్పం చంద్రబాబు నాయుడు గారి ప్రాతినిధ్యం వహిస్తున్న. సో కాబట్టి మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఈ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి పరిశ్రమలు స్థాపిద్దామని. వీళ్ళకి ఉన్న లోకల్గా ఉన్న వీళ్ళకి పట్టు పరిశ్రమ ఉంది, మీకు ఐడియా ఉందో లేదు, పలమనేరు అంతా పట్టు పరిశ్రమ ఉంది. అయితే వాళ్ళకి సిల్క్ ఫార్మ్స్ ఉండవు, పట్టు పరిశ్రమ ఉంది. ఆ గూళ్ళు అవన్నీ తీసుకెళ్ళి బెంగళూరులోనూ ఎక్కడనో అమ్ముతున్నారు, చెన్నై తీసుకెళ్తారు, వేర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అయితే. అట్లాంటిది మేము సిల్క్ ఫార్మ్స్ని కానీ తెచ్చుకోగలిగితే విత్ ఏ మీడియం సైజ్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, రైతులకు ఫెసిలిటీ ఉంటుంది, ఇక్కడే చేస్తాం. దాని థ్రెడ్డింగ్ ఇక్కడ నుంచి థ్రెడ్ విల్ బి సోల్డ్ టు సంబడి ఎల్స్. అట్లాంటిది ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం. అలాగే దిస్ డిస్ట్రిక్ట్ ఆర్ కాన్స్టిట్యున్సీ ఈజ్ మోర్ షుగర్ కేన్ గ్రోయర్స్ ఉంటారు సదరన్ పార్ట్లో. షుగర్ కేన్ గ్రోయర్స్ ఉంటే వాళ్ళు కూడా షుగర్ మిల్స్ ఉండాలి. షుగర్ మిల్స్లో మీకు తెలిసే ఉంటుంది, కాందసారి మిల్స్ ఉంటాయి, బిగ్గర్ మిల్స్ ఉంటాయి, కోఆపరేటివ్ మిల్స్ ఉంటాయి. మిల్స్ దట్ ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ బై ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. దర్ ఆర్ 3 types. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు సిక్ అయింది అని మేము ఇప్పుడు చదువుతున్నాం బాగా. దానికి కారణం ఏంటంటే షుగర్ మిల్స్ చేసే షుగరు నార్మల్లీ ఇట్ గోస్ టు గవర్నమెంట్ ఫర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్ అంటాం. ఆ షాప్స్కి వెళ్ళేది తక్కువ. ఎవరైనా బిగ్గర్ ట్రేడర్ తీసుకున్నా కూడా స్మాల్ క్వాంటిటీ ఉంటుంది, బిగ్గర్ క్వాంటిటీ గోస్ టు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, చౌక ధరల దుకాణం అంటారు కదా, వాటికి పంచడానికి తీసుకుంటారు. వాళ్ళు కానీ బిల్స్ షుగర్ మిల్స్కి పే చేయకపోతే వీళ్ళు ఇంటర్న్ రైతులకు పే చేయాలి. సో సైకిల్ గెట్స్ ఎఫెక్టెడ్. దాంతోపాటు వీళ్ళకి గిట్టుబాటు ధర కూడా రాదు. సో అది కూడా మేము చేద్దామని చూస్తున్నాం. ఇక్కడ పాడి పరిశ్రమ కూడా బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకసప్పుడు పాడి పరిశ్రమ ఇక్కడ పెడదాం అన్నప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన నవ్వారు. 10,000 లీటర్లు ఉండే పాడి పరిశ్రమని ఇప్పుడు 10 లక్షల లీటర్లకు తీసుకెళ్ళిపోయారు. ఇంకా దాన్ని అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తారు. అట్లా
దర్ ఆర్ సో మెనీ. అట్లాగే ఇప్పుడు నగరి ఉందండి. నగరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు వీవర్స్ అంటారు, వాళ్ళు ఉన్నారు, బాగా ఉన్నారు. వాళ్ళకి 9 to 10 hours పనిచేస్తే కూడా హ్యాండ్ టు మౌత్ ఉంటుంది, కానీ వాళ్ళ పిల్లల్ని చదివించుకునే స్తోమత కూడా రావట్లేదు. సో అక్కడ ఏదైనా టెక్స్టైల్ పార్క్స్ మేము ప్లాన్ చేస్తామా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకొని దానికి సంబంధించింది, ఇఫ్ నాట్ ఏ బిగ్గర్ థింగ్, మీడియం సైజ్ పెడితే వీళ్ళందరికీ ఉపాధి కలిగినట్టు ఉంటుంది, వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసినట్టు ఉంటుంది. దానివల్ల కాన్సిక్వెన్షియల్ ప్రాబ్లం ఒకటి ఉంటుందండి, కలర్ వాటర్. ఈ కలర్ వాటర్ ఏమవుతుందంటే ఇట్ స్పాయిల్స్ ది ఎన్విరాన్మెంట్ అండ్ అది గ్రౌండ్ వాటర్ని స్పాయిల్ చేస్తుంది. దానికి కూడా ట్రీట్మెంట్ ప్లాన్, దీని నుంచి కలర్ వాటర్ని ట్రీట్మెంట్ ప్లాన్ చేసి టు అవాయిడ్ ది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ ది గ్రౌండ్ వాటర్ స్పాయిలింగ్ కూడా చేద్దామని ప్లాన్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి. మేము ఎలక్ట్ అయ్యి వెళ్ళాలి, తర్వాత ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోయే మూడ్లో ఉన్నాం. వెళ్ళిపోయిన తర్వాత అన్నీ వర్కౌట్ చేస్తాం. నేను ఒక హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. ఎవరి సమస్యలు ఉన్నా రానక్కర్లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడ నుంచి మెయిల్ చేస్తే చాలు, ఇక్కడ 2-3 people విల్ రిసీవ్. ఇక్కడ మీ చిత్తూరు నియోజకవర్గం ఉంది, చేస్తున్నాను. సో నా ఆఫీస్లోనే ఉంటుంది. మేము చేయగలిగినంత, నేను చట్టసభల్లో మాట్లాడగలిగినంత, కాంటాక్ట్ అవ్వచ్చు ప్రత్యక్షంగా. దానికి సంబంధించి వెబ్సైట్, ఐ మీన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామా, లేకపోతే ఒక కాంటాక్ట్ నెంబరా ఏది పెట్టారు? మెయిల్స్ ఉంటాయండి, ఫేస్బుక్ వీటిలో రావు, దేర్ ఆర్ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ సైట్స్. మేము మెయిల్ ఐడి పెడతాం, దే కెన్ మెయిల్ టు అస్. మేము దాని ప్రింట్స్ తీసుకొని వీళ్ళు సాల్వ్ చేయగలిగింది అయితే ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇండస్ట్రీకి సంబంధించిన గైడ్ చేస్తాం, వాళ్ళని తీసుకుపోయి గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందో చెప్తాం. సమ్హౌ వీ వాంట్ టు యాక్టివేట్ ది థింగ్స్. రైట్. ఇక్కడ మీ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన నాలెడ్జ్ మీకు ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. అవునవును కదా సార్? ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించినవి ఏమున్నాయి, వీళ్ళు ₹1 ఎలా సేవ్ చేసుకోగలుగుతారు, మార్కెట్ ఎక్కడ చేసుకోగలుగుతారు, ఇవన్నీ కూడా మీరు చాలా బాగా అడ్వైస్ చేయగలుగుతారు వాళ్ళకి. తప్పకుండా. కానీ సార్, ఇప్పుడు అసలు వాలంటీర్ రిటైర్మెంట్ రాజకీయాల కోసమే మీరు తీసుకున్నారా 2019లో? లేదండి, రాజకీయం అనేది నా 3 months ఓల్డ్ అండి. అచ్చా, అంతేనా? 3 months, just 3 months old.